ఆయన ఉన్నాడనియు ఆయన యొద్దకు వచ్చు వారికి ఫలము దొరుకుతుంది కదా అని మీరు నమ్మాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. కనుక ప్రియులారా, ఎన్నో సంగతులు మనం చెప్పుకుంటూ వెళితే తరగనిది, చెరగనిది, మార్పు లేనిది ఆకాశములు భూములు గతించునేమో గాని దేవుని మాటలు మాత్రము గతించబడి తరతరాలుగా ఎదుగుతూ పెద్దవారే తల వెంట్రుకలు నెరిసిన వారు భూమినేలిన మహారాజులు గతించిపోయారేమో గాని గతించనిది, చెరగబడినది, చెరగనిది దేవుని వాక్యం ఒకటి మాత్రమే. స్తోత్రం. అది ఎప్పుడూ స్థిరపరచబడి ఉంటుంది. గడ్డి ఎండిపోవును, పువ్వు వాడిపోవును, దేవుని వాక్యం ఎల్లప్పుడూ నిలుచును. వాక్యమే దేవుడు, ఆ వాక్యమే నిలుస్తుంది. అది నిత్యము నిలిచే ప్రేమ. అది స్తోత్రం కలుగునగాక. ఈ లోక ప్రేమలు కాదది, అది శాశ్వతమైన ప్రేమ. అది పిల్లలు. కాబట్టి రాత్రి మనం చదువుకున్న భాగంలోకి వచ్చేద్దాం. చూడండి, మేము ఉపవాసం ఉండి ఆ సంగతిని బట్టి, చెప్పండి ఏ సంగతిని బట్టి? ఏదో ఒక సంగతిని బట్టి. ఇక్కడ కూర్చున్న మీరు ఏదో ఒక సంగతి, ఒకవేళ నువ్వు రక్షించబడ్డావు, నీ కుటుంబంలో రక్షించబడలేదా? లేకపోతే మన గ్రామంలో నువ్వు రక్షించబడ్డావు, మిగతా వాళ్ళు రక్షించబడలేదా? లేదంటే ఏదో ఒక కోరిక, ఏదో ఒక సమస్య, ఏదో ఒక వేదన, ఏదో ఒక దుఃఖము, ఈ దుఃఖాసాగరం అనేటువంటి జీవితపు అలలకుండా వెళుతున్న నీ బ్రతుకులో ఎంతవరకు ఏమీ సాధించలేదేమో, ఆ సంగతిని బట్టి ఉపవాసం ఉన్నవేమో. ఈ రాత్రి ప్రభు వాక్యం చెప్తుంది, మేము ఆ సంగతిని బట్టి మా దేవుణ్ణి వేడుకొనగా ఆయన మా మనవిని అంగీకరించును. స్తోత్రం చెప్పండి. మనం ఆరాధిస్తున్న దేవుడు మన మనవులను ఏం చేస్తాడట? అంగీకరిస్తాడట. నేను అంటున్నాను ప్రియులారా, ఒక క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతాను. ప్రభు ఎక్కడున్నారు ఇప్పుడు? దేవుడు ఎక్కడుంటాడు అమ్మా? అవునంటే అవునని చెప్పండి, కాదంటే కాదని చెప్పండి. ఒకవేళ అది కరెక్ట్ కాకపోతే మనం తెలుసుకోవచ్చు. చెప్పండి, ప్రభు ఎక్కడ ఉంటారు చెప్పండి? సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. ఎవరు సమీపింపలేని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము కలిగిన వాడే నివసిస్తున్నాడు. అలాంటి తేజోమహిమ కలిగిన ప్రభు వారు ఎక్కడ నివాసం చేస్తారో తెలుసండి? ఇద్దరు ముగ్గురు నా నామమున ఏకీభవించిన వారి మధ్యలోన ఉండేదననిన మన దేవుని, ఉండేదననిన మన దేవుని కరములు తట్టి. స్తోత్రం కలుగునుగాక.